హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను యమ్మీ అయిన చిన్న చేపలు ఫ్రై చేసి పులుసు అయితే పెట్టానండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసి చేపలు పులుసు పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. 2 ఇంచుల అల్లము, కొన్ని ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ధనియాలు పెద్ద టీ స్పూన్ వేసుకోవాలి. స్పైసెస్ వేసుకోవాలండి. లవంగా, ఇలాచి, స్టార్ అనస వేసుకోవాలి. టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. 1 ఇంచి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని మొత్తం మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఆయిల్లోకి చేపలను అయితే వేసేసుకుందాము. ఎక్కువ చేపలు అయితే 2 సార్లు వేయించుకోవాలండి. తక్కువైతే మొత్తం అన్నీ ఒకసారి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చేపల్ని కళాయిలో వేసుకున్న తర్వాత చుట్టూరు తిప్పుకోవాలండి. తిప్పుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీకు చిన్న చేపలు 2-3 స్టైల్లో చూపించానండి. ఈ స్టైల్లో మీకు చూపించలేదు, అందుకే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఈరోజు. చేపలు అయితే మొత్తం అయితే వేగిపోయినాయండి. అలా ఆయిల్ పైకి స్ప్రెడ్ అవ్వాలి, అంతవరకు వేయించుకోవాలండి. అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి 4-5 గంటలు పెట్టుకొని వేసుకోవాలండి. కలుపుకోండి. పచ్చిమిర్చిని కాస్త యాగనివ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకోమన్న మసాలా ఉంది కదండి, మసాలాని వేసుకోవాలి. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా కాస్త యాగనివ్వాలండి. ఇప్పుడు కాస్త మసాలా మగ్గిందండి. 4-5 టమాటాలు మీడియం సైజువి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోండి. కలుపుకోండి. కలుపుకొని మొత్తం టమాటాని సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మగ్గించుకోండి. టమాటా కాస్త మగ్గాక కారం వేసుకోవాలండి. మీ కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కారం కూడా ఈ మొత్తం పేస్ట్లో బాగా కలిసాక మగ్గించుకోవాలండి. కారం స్మెల్ రాకుండా బాగా మగ్గితే బాగుంటుంది. ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలి. మొత్తం మసాలా అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడు చింతపండు తీసుకోవాలండి. మనం తీసుకున్న చేపలు బట్టి చింతపండు తీసుకోవాలి. అయితే నేనైతే చింతపండుని తీసుకొని కడుక్కొని నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే పులుపు తీసుకొని మనమైతే యాడ్ చేసుకోవాలి. పులుపునైతే వేసుకుందామండి. పులుపు మొత్తం యాడ్ చేస్తానండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పులుసుని మరిగించుకోవాలి. పులుసు అయితే బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు వేయించుకొని ఉంచుకున్న చేపలను అయితే వేసేసుకుందాం. వేసుకోండి చేపలు మొత్తం. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. మనం వేయించుకోవడం వల్ల చేపలు అసలు చెక్కు చెదరవండి. మొత్తం ఒకసారి చుట్టూరు కళాయిని తిప్పుకోండి. పులుసు అంతా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల ఫ్రై, చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. నేను చేసిన స్టైల్లో చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ చేపలు ఏపీ చేయడం వల్ల చేపలు తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.